మామూలుగా లీడర్లు ఏదన్నా సమావేశానికి ఉత్తమన్న చెప్పిన దానికంటే ఆలస్యంగానే వస్తుంటారు. ఏదో కొంతమంది మాత్రమే టెన్షన్ గా చెప్పిన అలకొస్తుంటారు. కానీ చాలా మంది లీడర్లు మాత్రం నిమ్మలంగానే వస్తారు. ఈ ఎమ్మెల్యే కూడా అదే కోవకు చెందిందని అనుకున్నారో ఏందో తెలియదు కానీ ఒక్కలు కూడా ఎమ్మెల్యే మేడం హాజరుపడ్డ మీటింగ్కి రాలేదు. దీంతో ఎమ్మెల్యే మేడం ఎట్లా అందుకున్నదో చూడండి. హాస్పిటల్ స్టాఫ్ లేకుండా ఎవరితో మాట్లాడాలి? డెవలప్మెంట్ ఎట్ట తెలుస్తుంది? ఈ రోజు నేను కలెక్టర్ గారితో దగ్గరికి వెళ్లకుండా నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను? సిస్టర్లు కూడా ఓపీ తీసుకుంటున్నారా? సిస్టర్స్ ఉండాలి, క్లీనింగ్ స్టాఫ్ ఉండాలి. పిలిపించండి. మీరు ఏం డెవలప్మెంట్ చేశారో లిస్ట్ ఉండాలి. ఇప్పుడు 1 year అయింది కదా మనం మీటింగ్ పెట్టుకొని. 1 year పైన అయిందా? ఈ 1 yearలో ఏం జరిగిందో నాకు కావాలి కదా. రిపోర్ట్ తీసుకురండి. స్టాఫ్ ఎంతమంది ఉన్నారో లిస్ట్ ఇవ్వండి. ఇట్లా ఫండ్ ఎంత వచ్చిందో చూడండి. హాస్పిటల్ 12 అయిపోతుంది, టైం అయిపోతుందని నాకు చెప్పినప్పుడు ఇక్కడ అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి లేదు చూడాలి కదా. మనకు కావాల్సింది టేబుల్ ఖాళీ చైర్లు కాదు కదా, స్టాఫే. మనకేమి ఇది పబ్లిక్ మీటింగ్ కాదు, స్టాఫ్ ఉండాలి. స్టాఫ్ లేకపోతే మనం ఎవరితో మాట్లాడతాం? తిరుపతి జిల్లా సూళ్లూరుపేట దవాఖాన డెవలప్మెంట్ మీద మీటింగ్ పెడితే ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ మేడం టెన్షన్ గా వాళ్ళు చెప్పిన యాళ్లకు పోయి కూసున్నది. కానీ ఎదురుంగా మొత్తం ఖాళీ కుర్చీలే దర్శనమిచ్చినాయి. దీంతోనే అక్కడున్నోళ్ళందరినీ మాటలతోని గడిగి వారేసింది. ఇదేం పబ్లిక్ మీటింగ్ కాదు, నేనేం ఈడికి ప్రసంగించడానికి రాలేదు. గడిచిన ఏడాదిలా ఆస్పత్రి అభివృద్ధి ఎట్లున్నదనేది చూడనీకే వచ్చినని గట్టిగానే అందుకున్నది. దావఖాన ఆట స్థలం కాదు, నాకు శాలువాలు బొకేలేం వద్దు, పేదలకు మంచి వైద్యం అందించుడే నా లక్ష్యమని చెప్పుకొచ్చింది. ఇక దావఖాన్లో పనిచేసే సిబ్బంది మొత్తం హాజరుపడ్డాక వాళ్ళతోని గిట్ల ముచ్చట్లు చెప్పింది. ఎక్కువగా దృష్టి పెట్టింది స్కూల్స్ మీద, హాస్పిటల్స్ మీద. ప్రీవియస్గా కూడా నేను చెప్పాను. అండ్ హాస్పిటల్స్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాయి, ఎందుకంటే హెల్త్ చాలా చేతిలో, డాక్టర్స్ చేతిలోనే ఉంటుంది. కాబట్టి ఎక్కువ కేర్ తీసుకోండి, నాకంటే ఎక్కువ వర్క్ చేయండి, నాకు సజెషన్స్ ఇవ్వండి. మేడం ఇది చేస్తే, లేదా ఇక్కడి నుంచి మీరు ఫండ్స్ తీసుకొస్తే, లేదా మనం ఇది చేయగలిగితే మనకు హాస్పిటల్ డెవలప్మెంట్ బాగుంటుంది, సజెషన్స్ ఇవ్వగలిగితే అది బెటర్గా ఉంటుంది. నేనే ఒక్కళ్ళవే ఎప్పుడూ పోరాడితే ఏది జరగదండి, అందరూ కలిసి పోరాడితేనే ఏదైనా జరుగుతుంది. ఒక్కళ్ళు చేస్తే ఏం కాదు, అందరు కలిసి పనిచేయాలి. నా తరపున ఏం చేయాలనో మీరు చెప్పుండ్రి, ఆ పనులు నేను చేస్తా. అంతేగాని ఏదో అర్ధగంట మాట్లాడిపోతే ఏం జరగది. నాకు అట్లా చేసుడు కూడా ఇష్టముండదని కరాఖండిగా చెప్పింది ఎమ్మెల్యే విజయశ్రీ మేడం. డబ్బులున్నోళ్ళు ప్రైవేటు దవాఖాన్లకే పోతారు, గవర్నమెంట్ దవాఖానకు వచ్చేది పేదలే కాబట్టి వాళ్ళు ఏ నమ్మకంతోనే వస్తారో అదే నమ్మకంతోని సంతోషంగా ఇంటికి పోయేటట్టు చికిత్సలు చేయాలని డాక్టర్లు సిబ్బందికి చెప్పింది. అట్లనే ఏడాది మొత్తంలో ఆస్పత్రికి వచ్చిన పైసలు దేనికోసానికి ఖర్చు చేసిండ్రు, ఇంకా ఏమేం అవసరాలు ఉన్నాయో అన్ని తెలుసుకున్నది. అక్కడి డాక్టర్లు చక్కగా సమాధానాలు చెప్పకపోయేటాలకు ఇగో గిట్లా అరుచుకున్నది. మీటింగ్ ఉందని ముందే తెలుసు, నేను ఇప్పటికిప్పుడు సడన్ విజిట్ రాలేదు. మీటింగ్ ఉందని నాకు 2 రోజులు ముందే చెప్పారు. సో నేను ప్రోగ్రామ్స్ క్యాన్సిల్ చేసుకొని ఇక్కడ దాకా వచ్చాను. సో మీరు ఒక రోజు ముందు మీరు ఇవన్నీ కూడా ప్రిపేర్ అయి ఉండొచ్చు. లాస్ట్ టైం ఏం జరిగింది, మేడం ఇవన్నీ అడుగుతారని మీకు ఒక ఐడియా ఉంటుంది, లేదా ఊరికే వచ్చి వెళ్ళిపోతారు అనుకున్నారా? ఎమ్మెల్యే విజయశ్రీ మేడం డాక్టర్ కాబట్టి పేదలకు వైద్య సౌలతులు మంచిగా అందేటందుకు ఏం చేయాలనో, ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలనో అన్ని ముచ్చట్లన్నీ చెప్పింది. ఆఖరుకు పేషెంట్ల దగ్గరికి పోయి కూడా గిట్ల పలకరించింది. బాగానే చూస్తున్నారా డాక్టర్స్? బాగుందా? ఇప్పుడు నొప్పి తగ్గిందా? మరిగా ఈ ఎమ్మెల్యే లెక్కనే కర్మ ఎమ్మెల్యేలు, లీడర్లు కూడా ఆలోచన చేసి విద్యా వైద్యం మీద శ్రద్ధ పెట్టి సర్కారు దావఖాన్లు బల్లల్లా అన్ని తీర్ల సౌలతులు చేస్తే పేదలకు చాలా ఫాయిదా అవుతుందని అంటున్నారు ఈ ఎమ్మెల్యే ముచ్చట తెలిసిన జనాలు.